ఇక అప్డేట్ చూస్తే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. దోమలపెంటలో ఎస్ఎల్బీసీ ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్లో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం పూట ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎడమ సొరంగం వద్ద 4 రోజుల క్రితం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రమాద సమయంలో టన్నెల్లో 50 మంది కార్మికులున్నారు. పలువురు కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా 3 కార్మికులను సిబ్బంది బయటకు తీశారు. గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద, మట్టి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. చాలా దూరం లోపల ఇరుక్కుపోవడంతో బయటకు తీసుకురావడం సవాలుగా మారింది. ప్రమాదం గురించి అధికారులకు కూడా అంతు చిక్కడం లేదు. లేట్ చేస్తే ఈ రోజున అడుగుంటే మాకు తెలియదండి. ప్రాణాలతో బయటపడినాం. మా తోటి స్నేహితులు 8 మంది లోపల ఉన్నారు. వాళ్ళు కూడా రావాలని అల్లాతో దువా చేస్తున్నా. ఎట్లా జరిగింది సార్? అది 8:30కు ఇమీడియట్లీ కొలాపోయింది. వాటర్ వస్తున్నాయి. నేను పైన ఉండే ఆడనే జస్ట్ వాళ్ళు కింద ఉండే, నేను పైన జస్ట్ నేను మెట్ల మీద ఉండే. కింద ఉన్న వాళ్ళు అట్లే వాళ్ళ మీద కొలాప్ అయిపోయింది. అంతలో మేము ఉరికొచ్చినాం. ఉరికొస్తున్న కూడా వాటర్ ఫ్లో ఆగుతా వాటర్ ఫ్లో వస్తుందని మేము పైపులు ఎక్కి బయట దాటిపోయినాం. మళ్ళీ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి మళ్ళీ దాని ద్వారా మళ్ళీ బెల్ట్ మీద దుంకి బెల్ట్ ద్వారా మేము నడుచుకుంటా 3-4 కిలోమీటర్లు ఉరికొచ్చినాం. అంతలో జేపీ మనకు చాలా సపోర్ట్ చేసి లోకో ట్రైన్ పంపించి మాకు బయట తెప్పించారు. మినిట్స్లో లోకో వచ్చింది. మంచి అరేంజ్ చేసారు. మేము షిఫ్ట్ మొత్తం 50 మంది ఉండండి. कितने लोग हैं अंदर? 8 आदमी फंसा है अभी तो। फंसा है उसमें 7 ही लोग हैं। कौन सा स्टेट? हम लोग का झारखंड है। हम लोग का गुमला डिस्ट्रिक्ट। हम लोग का मतलब 4 आदमी झारखंड का फंसा है। 2 बिहार का है और 2 रोबिन्स वाला था। बंगाल वाला है वो लोग नहीं, पंजाब का। पानी है अंदर? हाँ पानी है, पानी मिट्टी पानी मिट्टी सब लूज मिट्टी आ रहा है। पूरा रेता जैसा आ रहा है। चालू होने के कारण में से धीरे धीरे रेता चालू हो गया। रेता चालू होने के बाद धीरे धीरे पानी बढ़ा। बढ़ने के कारण से मोल्ड गिरने चालू हो गया। उसके बाद मोल्ड गिरने के कारण से हम लोग भागने लगे। भागते भागते नीचे आए के बाद लाइट कटने के कारण से अंधेरा हो गया। अंधेरा होने के कारण से पूरे आदमी गिरने लगा। गिरते सारे आदमी 5 नंबर पहुँचे। घटना है तो आपका? उसके बाद झारखंड का 4 फंसा हुआ है, 2 साहब फंसा हुआ है, 2 रमेश वाला फंसा हुआ है। अब उसका हम लोग कितने मेंबर है? कितने आदमी फंसा है? 8 पूरा। ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో పలువురు కార్మికులు ఇంకా టన్నెల్లో చిక్కుకోగా 3 కార్మికులను సిబ్బంది బయటకు తీశారు. అయితే సహాయక చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం కనిపిస్తుంది. ఉదయం ప్రమాదం జరగ్గా సాయంత్రానికి కూడా సహాయక చర్యలు మొదలవ్వలేదు. 14 కిలోమీటర్ల లోపల చిక్కుకున్న కార్మికులను ఎలా రక్షిస్తారు, ఎప్పుడు రక్షిస్తారో తెలియని అయోమయం నెలకొంది. ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటన నుంచి మన ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం మనము ఉదయం ప్రమాదం జరిగినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సొరంగం లోపలనే ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉదయం 8:30 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. దాంట్లో 8 మంది చిక్కుకపోయారు. అయితే దానికి సంబంధించి ఉదయం 8 మంది అక్కడికి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే పనులకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ సొరంగం తవ్వుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే తవ్వారో దాన్ని ఏం చేస్తారంటే పైన భద్రతా వలయం కోసం ఒక రిబిట్ లాంటిది అవి సిమెంట్ బ్రిక్స్ లాంటివి ఫిట్ చేస్తారు. అయితే అవి ఫిట్ చేసినటువంటి క్రమంలో వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మట్టి ఏదైతే దిబ్బ అక్కడ కూలిందో, ఏదైతే రిబిట్ కూలిందో అవతల సైడ్ ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ 8 మంది అక్కడనే చిక్కుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా బయటికి వచ్చారు. కొంతమందికి 3కి గాయాలైతే వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు. మొత్తంగా లోపల ఉన్నటువంటి వాళ్ళు 8 మంది అయితే పూర్తి స్థాయిలో అక్కడనే చిక్కుకొని పోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతా ఉంది. వాళ్ళు దాంట్లో ఒక 2 ఇంజనీర్లు ఉన్నారు, మరొక 2 మిషన్లకు సంబంధించినటువంటి ఆపరేటర్లు ఉన్నారు, మరొక 4 కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 8 మంది అక్కడనే చిక్కుకున్నారు. అయితే వాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. అయితే ఉదయం నుంచి కూడా ఆ విషయాన్ని అంతా కూడా గోప్యంగా ఉంచారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని
చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ముందస్తుగా తాగాల్సినటువంటి తగు చర్యలు తీసుకోకపోవడం, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ ఏదైతే ఉందో ఆ రిబిట్ ఫిట్ చేసినప్పుడు దానికి తగినటువంటి సూచనలు, తగినటువంటి భద్రతా విషయాలు అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ఒక 4 రోజుల క్రితం ఇది ప్రారంభించారు, కానీ పూర్తి స్థాయిలో అది భద్రత ఉందా, వాటర్ వస్తున్నప్పుడు ఎందుకు వాటర్ వస్తుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దాన్ని పర్యవేక్షించలేకపోయారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇవ్వలేకపోయింది. మొత్తానికి ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు, కవిత కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ 8 మంది అయితే లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళను రక్షించేందుకు సహాయ చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ ఇది దాదాపుగా 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి సంఘటన. దీన్ని 14 కిలోమీటర్ల లోపలికి ఎప్పుడు వెళ్తారు, తర్వాత రెస్క్యూ టీమ్ ఎప్పుడు వస్తుంది, ఆ లోపల వాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా, లోపల వెలుతురు లేదు, ఇవన్నీ లేవు. ఏది లేకుండా వాళ్ళు ఎట్లా ప్రాణాలతో మరగడతో ఉంటారని చెప్పేసి కూడా చాలామంది కూడా ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా లోపల ఉన్నటువంటి వాళ్ళను క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే సహాయక చర్యలు లోపలకైతే అది చేస్తున్నామని చెప్తున్నారే, కానీ ఇది చేసినట్టుగా కానీ లేదంటే అంత తొందరగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అధికారుల తప్పిదమా అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సినటువంటి విషయాలు, తర్వాత ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వాటిపైన 4 రోజుల ముందు ఆర్భాటంగా ఇది స్టార్ట్ చేశామని చెప్పినప్పటికీ కూడా దాంట్లో 4వ రోజే ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు విఫలమయ్యారని చెప్పేసి కూడా పలు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అధికారుల తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి, అధికారుల అబ్జర్వేషన్ లేకపోవడమే, ఆ రిబిట్లు ఏదైతే ఫిట్ చేశారో, ఆ భద్రత ఏదైతే ఫిట్ చేశారో అది దాంట్లో వాటర్ వస్తున్నప్పుడు ఎందుకు చూసుకోలేదు, తర్వాత ప్రాణాల అంటే విలువ లేదా అన్నట్టుగా ఇక్కడ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలు వేగం పెంచి వాళ్ళను ప్రాణాలతో తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సహాయక చర్యలు అంటే పర్యవేక్షణ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ పనులు అయితే చేస్తున్నట్టుగా అయితే కనిపించడం అయితే లేదు. మొత్తంగా ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమే కారణమని కూడా చాలామంది కూడా ఇక్కడ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC నుంచి.